భారతదేశాన్ని తీవ్రంగా ద్వేషించేటటువంటి ఖలీదా జియా చనిపోతే ఆమె అంత్యక్రియలకి మన విదేశాంగ మంత్రి జయశంకర్ని మనం పంపించాం. జియో పాలిటిక్స్లో కీలకం. ఇంతవరకు బంగ్లాదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వాళ్ళ బంగ్లా నేషనల్ పార్టీ అధినేత్రి అనమాట ఆవిడ, జియా ఉల్ హక్ భార్య. జియా ఉల్ హక్ చచ్చిపోతే దానికి కారణం భారత రా అన్నది ఆమె నమ్మింది. ఆ ఫ్యామిలీ మొదటి నుంచి మనకు వ్యతిరేకం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రెహమానే లండన్లో 17 ఏళ్ల తర్వాత వెనక్కి వచ్చినోడు. ఇప్పుడు అతను వచ్చి టేకప్ చేస్తున్న సందర్భంలో మనం మొదటిసారి హసీనా పార్టీ అవామీ లీగ్ని కాకుండా వీళ్ళకి కూడా సమర్థిస్తుంది. ఎందుకంటే అవామీ లీగ్ ఇప్పుడు ఇక్కడ లొంగిపోయి ఉన్నది, ఇది ఎక్కడ వచ్చింది, ఆవిడ షెల్టర్ తీసుకుంటుంది. బంగ్లాదేశ్లో యూనస్ చేతుకు అమెరికా చెప్పు చేతుల్లోకి వెళ్ళడానికి మనం సహకరించే ఉద్దేశంలో లేవు. అందుకని మన నుంచి ప్రత్యేకించి జయశంకర్ని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకి పంపించడం అన్నటువంటిది కీలకం. అంటే ఇంతవరకు పాకిస్తాన్లోనే మిగతా అన్ని దేశాల్లో కూడా నేపాల్, భూటాను ఇట్లాంటి దేశాల్లో అన్ని పార్టీలతో ర్యాపో మెయింటైన్ చేస్తుంది భారతదేశం. ఒక్క బంగ్లాదేశ్లో చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నారు ఇప్పుడు.